వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గత చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది. సో నిన్న మనం చూసాం, చాలా తీవ్ర స్థాయిలో నిన్న గొడవలు పడ్డారు వాళ్ళ ఇంటి సమీపంలో. ఇంటి దగ్గరే జరిగింది గొడవ అంతా కూడా. ప్రస్తుతం లావణ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం అసలు ఏంటి, అసలు ఎన్ని రోజుల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు? కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే మీకు ఇక్కడ సరైనటువంటి న్యాయం దొరకట్లేదా, లేకపోతే ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు కూడా? న్యాయం జరగట్లేదంటే మస్తాన్ సైద్ ఒక కేసు, రాజ్ తరుణ్ ఒక కేసు అండి. రాజ్ తరుణ్ పైన కేసు పెట్టినప్పటికీ నేను ప్రపంచానికి తెలిసినప్పటికీ ముందు నుంచి మస్తాన్ సాయి పైన ఇష్యూస్ కానీ కేసు కానీ నేను భరిస్తూనే వచ్చాను. న్యాయం అన్నది టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది, ఆ నమ్మకం ఉంది. న్యాయ పోరాటం అన్నది కోర్టులో జరగాలి కదండి, పోలీస్ స్టేషన్ లో కాదు. నన్ను ఎంతసేపటికి పోలీస్ స్టేషన్ లోనే తిప్పేలాగా చేస్తున్న ప్రయత్నం వీళ్ళది. న్యాయ పోరాటం అన్నది జరుగుతుంది, న్యాయం జరుగుతుందండి. మరి జరుగుతున్న టైంలో ఈ జరుగుతున్నాయని నమ్మకం మీకు ఉందనుకుంటాలే. కాసేపు నేను సీన్ చూస్తున్నా కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు అర్థమవుతుంది. మరేంటి ఇప్పుడు రాస్తూరు వాళ్ళ పేరెంట్స్ రావటం మీరున్న ఆ హౌస్ కి, అలాగే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరో వచ్చి మీ పైన దాడి చేశారు, చెప్పొద్దు, మిమ్మల్ని చాలా అక్కడ మీ ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా కొట్టారంటూ కూడా మీ ఫాదర్ మీడియా ముఖంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా నిజమేనా, ఏంటి అసలు ఏం జరిగింది? నేను మస్తాన్ ఒక రకంగా ఫిజికల్ గా అసాల్ట్ చేసి సెక్షువల్ గా చేస్తే, ఆడవాళ్ళు ఒక రకంగా చేశారండి. బట్ ప్రాసెస్ అయితే సేమ్ అనే చెప్పొచ్చు. అంటే నేను కదలట్లేదు అన్న దగ్గర అంత దారుణంగా చేసి కదిపించాలి అనుకున్నారు. బాధాకరం ఏంటంటే ఇదంతా నా అంకుల్ ఆంటీ ముందే జరిగింది. నేను రిక్వెస్ట్ చేశాను, అంకుల్ ఆపమనండి అని. చూస్తూ కూర్చున్నారు సోఫాలో, కానీ ఆపలేదు. అండ్ అంటే వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు అదే టైంలో మీ పైన అటాక్ జరిగింది. పైనుంచి అటాక్ జరుపుకుంటూనే వస్తుంది, మొలెస్ట్ పైన అండ్ కింద కూడా జరిగింది. ఈడ్చుకుంటూ వస్తున్నారు, ఆపమన్నాను. అవును, అదంతా కూడా వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు కావాలని పోలీసులను కోరింది కూడా అదే. ఖచ్చితంగా వీడియోలు బయటికి రావాలి. నాకేం ప్రాబ్లం లేదండి, నేను సెక్షువల్ అసాల్ట్ అయిన సర్వైవర్ ని, నేను నాకు ఫిజికల్ అసాల్ట్ అయిన సర్వైవర్ ని చెప్పుకుంటున్నాను. ఏదో సిగ్గు లేకుండా చెప్తున్నానని కాదు, మళ్ళీ సిగ్గు లేకుండా వీడియో వస్తే కూడా ఏదో అవుతుందని కూడా కాదు. అంత దారుణంగా ఒక ఆడపిల్లని చెయ్యొచ్చు అన్న ఆలోచన మళ్ళీ ఆడవాళ్ళే చేశారు కదా, అది కూడా వస్తేనే బాగుంటుంది. ఆడవాళ్ళు చేశారు? వాళ్ళు బంధువులు కాదండి, కుకట్పల్లి రోడ్డు పైన ఉండే ఆడవాళ్ళు అలా ఉన్నారు వాళ్ళు, అంతే. అంటే వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేసి వాళ్ళకి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశారు. మరి అంత గొడవ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు మీరు ఇప్పుడు ఎవరైతే రాజుతున్న వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో ఆంటీ అంకుల్ అని పిలుస్తున్నారు, మీరు వాళ్ళు మళ్ళీ మీరే లోపలికి తీసుకెళ్లి పైన పెట్టి ఇవన్నీ కూడా చేశారనేది కూడా ఒక టాక్. ఆంటీ అంకుల్ అయితే అంత క్రూయల్ క్రిమినల్ మైండ్ అయితే అంత క్రూయల్ అయితే కాదండి. సో మనం చూసుకున్నట్టయితే అంకుల్ ఆంటీ వచ్చిన తర్వాత, వీళ్ళ అసాల్ట్ జరిగిన తర్వాత ఫస్ట్ పెట్రిషియా వచ్చింది, శేఖర్ భాష అండ్ ప్రీతి ఉదయ్. సో ఈ గ్యాంగ్ నుంచే జరిగిన ఇది. సో మీ పైన దాడి చేస్తున్న టైంలో, దాడి జరిగే టైంలో మీడియా ఆర్జే పాష అక్కడే ఉన్నారా? దాడి జరుగుతున్న టైంలో లేడు, దాడి జరిగిన ఒక 1.5 hour కి ఎప్పుడు వచ్చినట్టున్నారు. గొడవలు జరుగుతున్నాయి, బట్ అంతా యా స్క్రిప్టెడ్ గానే చేశారు, ప్లాన్డ్ గా చేశారు. ఏంటి మీరు అత్తమ్మ అంకుల్ ఆంటీ అని పిలుస్తున్నారు, అసలు రెగ్యులర్ గా వాళ్ళని ఏమని పిలుస్తారు? అత్తమ్మ అని పిలుస్తారా? మీ నాన్నగారు చెప్తున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అవును, పెళ్లి చేసుకున్నామండి, 2014 లోనే చేసుకున్నాము. కాకపోతే చిన్న వయసు అప్పుడు, పెళ్లి జరిగి కూడా మరి 11 ఏళ్ళు అవుతుంది కదా. అండ్ చిన్న వయసు, ఏదో తెలిసి తెలియని వయసులో చేసేసుకున్నారు. ఎలా చేసుకున్నారు? బొమ్మల పెళ్ళ లేకపోతే ఏంటి? బొమ్మల పెళ్ళి ఏం కాదు, గుళ్ళో తాళి కట్టాడు, 7 అడుగులు వేసాం. అండ్ తాళి కట్టినప్పుడు మీ మెల్లో కనిపించట్లేదు మేడం ఇప్పుడు తాళి. నా బంగారం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినప్పుడే నా బంగారం పోయింది. నా బంగారం పోయిందని కూడా నేను కంప్లైంట్ చేశాను కదా. అండ్ ఇప్పుడు తాళిబొట్టు వేసుకుంటేనే పెళ్ళయింది అని అంటే, నా మెల్లో కట్టింది మరి పసుపు తాడి. దాని తర్వాత నాకు నల్లపూసలు కొనిచ్చాడు. ఐ యూస్ టు వేర్ అది, బట్ ఇంకా సర్వైవల్ కూడా కష్టమైంది కదా, తాకట్టులో ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ లో చూసుంటే మీరు, నేను వేసుకుంటాను, చూడండి, ఫస్ట్ సీజన్ అంతా ఉంటుంది. అంటే ఒకసారి రాజతరుణ్తో కూర్చుని మాట్లాడే ప్రయత్నం జరపొచ్చు కదా, ఎందుకు ఎంత గొడవ? మీరు చాలా రోజుల నుంచి ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ. నేను కోరుకునేది నా ఫైట్ కూడా కేవలం రాజతరుణ్తో కూర్చొని మాట్లాడుకొని క్లోజరే.
అసలు అవ్వాలి ఈ కదండి. మధ్య ఎవరన్నా పోనీ ఇలా ఒక పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి మీ ఇద్దరిని సైలెంట్ చేయడానికి ఎవరన్నా వచ్చారా అసలు అట్లా? అతను ఒప్పుకోవట్లేదా లేదా అతని వరకు రీచ్ అవ్వట్లేదో కూడా తెలియదు. నంబర్లు బ్లాక్ చేస్తాడు. అండ్ వద్దు అనుకుని వెళ్ళిపోతేనే కదా నేను కేసు పెట్టింది. హ్మ్. వచ్చి మాట్లాడి ఇది చేయమని. హ్మ్. మరి మేబీ భయపడ్డాడేమో, బాబోయ్ ఇది వదలదు అనుకున్నాడేమో. నేనే వదిలేస్తాను అని చెప్తున్నాను. వచ్చి క్లోజర్ ఇచ్చేసి వెళ్ళిపోతే నేను నా లైఫ్ ని మూవ్ ఆన్ అయిపోతాను. మధ్యలో వచ్చిన కొంతమంది ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి. ఏదో సెటిల్ చేయడానికి ట్రై చేశారు. సమ్ ఏదో అమౌంట్ గాని. మా ఇష్యూని సెటిల్ చేయడానికి గాదు. వాళ్ళిద్దరు ఉండడానికి నన్ను సెటిల్ చేద్దాం అనుకున్నారు. హ్మ్. 50 లాక్స్ ఆమె నాకొక కొంచెం మనీ, ఆమె బాయ్ ఫ్రెండ్‌కి ఒక కొంచెం మనీ. రవి అంటే అతని పేరు. పేరు చెప్పండి యాహ్! భయం ఎందుకు? నాకేం భయం లేదు. హ్మ్. హరియానా బిగ్ బాస్ ఆమెతో అఫైర్ పెట్టుకున్న 2021లో ఎప్పుడో. హ్మ్. ఆహ్, ఎంత కావాలి నీకు రాజుని వదిలేయడానికి అని ఆమె నన్ను అడిగింది. 2021లో తనతో అఫైర్ పెట్టుకున్న విషయం మీకు తెలుసా? తెలుసు. మరి ఆ టైంలో లావణ్య ఎందుకు బయటికి రాలా? నేను నన్ను అప్పటికి అవమానాలు భరిస్తుంటేనే నా కెరియర్ చూసుకుందామని డీజేయింగ్ జాయిన్ అయ్యి నా కెరియర్ కోసం నేను గోవా వెళ్ళాను. హ్మ్. వాళ్ళిద్దరినేం డిస్టర్బ్ చేయట్లేదు. అప్పటికే నాకు అవమానాలు స్టార్ట్ అయ్యండి. ఇది ఈ రోజు ఫైట్ కాదు. హ్మ్. ఎప్పటి నుంచో జరుగుతున్న ఫైట్ వదిలించుకోవాలని. హ్మ్. 11 సంవత్సరాలు అవుతుందన్నారు పెళ్లయి ఇప్పటి వరకు. ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి? 2020లోనే అండి. లాక్‌డౌన్ నుంచే. ఓకే. లాక్‌డౌన్ తర్వాత నుంచి సారీ. హ్మ్. మేడం అంటే ఇప్పుడు చూసుకుంటే మీ ఫాదర్ ఇంగో అలా రోడ్డు మీదకొచ్చారు. నిన్న అక్కడ కూర్చున్నారు. మీ మదర్ ఏమో ఎక్కడో షాప్‌లోనే ఎక్కడో వర్క్ చేస్తారంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడేమో అక్కడ కూర్చున్నారు మెట్ల మీద. మీకు బాధ అనిపించట్లేదు మేడం? ఖచ్చితంగా ఆపాలి దీన్ని. వాళ్ళకెంత నాకెంత బాధుంటదో వాళ్ళకి డబుల్ బాధుంటది. మళ్ళీ ఆ బాధ తగిలేది గూడా నాకే. మళ్ళీ ఆ కోపాలు కొట్టుకునేది గూడా మేమే. మళ్ళీ అర్థం చేసుకునేది గూడా మేమే. ఎండ్ ఆఫ్ ది డే నాకు కూడా ఎవరు లేరు. వాళ్ళే ఇంకా. వాళ్ళు ఆ జంతువులు. వాళ్ళ మీదున్న ఆ ప్రేమే ఇంకా నన్ను కాపాడుతుంది. ఇక మీద నా ఫ్యూచర్ ఏమవుతదో గూడా నాకు తెలీదు. మంచి జీవితం ఉంటదో లేదో గూడా నాకు తెలీదు. నన్ను ఏం చేయబోతున్నారో గూడా తెలీదు. బట్ మంచిగా ఉండాలి అన్న కోరికైతే నాకుంది. ఈ ఇష్యూస్ వల్ల మీలో మీకే ఘర్షణలు అవుతున్నాయా ఇంట్లో అంటే కూడా? కోపం నేను బయట వాళ్ళ మీద ఎక్కడ చూపించుకోలేక వాళ్ళనే అంటాను. అంటే ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు కదా! పోలీసులు వారు కూడా చెప్పింది వింటే అంటే మీకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. యంగర్ బ్రదర్. సో మరి తన లైఫ్ కూడా ఉంటుంది కదా! ఖచ్చితంగా ఉంటుంది. అతని లైఫ్ అతనిదే అండి. నా ప్రాబ్లమ్‌లో ఎప్పుడు అతన్ని ఇన్వాల్వ్ చేయను. హ్మ్. ఏ రోజు చేయలేదు, చెయ్యను కూడా. హ్మ్. మరేంటి ఈ రోజు పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఇప్పుడైనా ఏదైనా మరి ఫైనల్‌గా ఏదైనా కంప్లెయింట్ పెట్టానండి. బయటకొచ్చే అవకాశం ఉందా? కంప్లెయింట్ పెట్టాను. నా పైన నిన్న ఎన్ని ఏదైతే కంప్లెయింట్స్ పెడతారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఇప్పుడు ఎందుకు నాపైకి అటాక్ వస్తున్నారు వాళ్ళు? హ్మ్. మీరు అడిగారా వాళ్ళని? హ్మ్. నేను నా పనే కదా నేను మీడియా చూసుకున్నాను. ముందుకొస్తే ఖచ్చితంగా అడుగుతాం మేడం. మీడియా ముందుకు వెళ్లి రోజు వాడిని మైకులు పెట్టి ఏంటంటో వాడు చెప్పిన సోదంతా వింటారు. అడగొచ్చు కదా! ఎన్ని కంప్లెయింట్‌లు పెడతారంటే మరి ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. రాజధాని క్లోజర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా! మేడం రాజ్ తరుణ్ పేరెంట్స్‌కి మీకు మంచి బాండింగ్ ఉందా లేదా? ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆంటీ ఒక మామ్ అండ్ డాటర్ లాగే ఉండేదాన్ని. అండ్ ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా నేను సాయంత్రం కూడా రాత్రి మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం కాదు. చాలా రోజుల నుంచి కూడా మీరు అక్కడే కలిసి ఉంటున్నారు. అవును. ఇది అంతా కలిసే ఉంటారా? ఫుడ్ తినడం గాని అవన్నీ కూడా. ఖచ్చితంగా. ఆంటీ అంకుల్‌కి నేనే వండి పెట్టేదాన్ని నా చేత్తో. అది వెజ్ కానీ అండ్ నాన్ వెజ్ నేను తిన్ను. బట్ చికెన్ సమ్ టైమ్స్ కుక్ చేసేదాన్ని. నా చేతులతో నేను వండి పెట్టి తినేదాన్ని. ఇప్పుడు కూడా థర్డ్ పర్సన్ లేకపోతే మళ్ళీ మేము అలాగే ఉంటాం. వెరీ నార్మల్. ఏదో రాజ్ తరుణ్ కోసం ఇదని కూడా కాదు. ఆ బాండింగ్ అంతే. ఉన్నాం మేము అంత ట్రావెల్ చేసాం. 2014 నుంచి అండి. ఇప్పటి నుంచి కూడా కాదు. ఎప్పుడు చూసినా ఈ మీడియా ముందుకొచ్చి మాట్లాడినా మీరు మాట్లాడతారు. సో మీకు సపోర్టివ్‌గా మీ ఫాదర్ వాళ్ళు మాట్లాడతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా మేడం? రిలేషన్స్ గాని, రిలేటివ్స్ గాని, ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెండ్స్ గాని కనీసం మీ వైపు పోరాడడానికి? ఇప్పుడు ఇది అవుతున్న ఒక కేసు నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే మస్తాన్ సాయితో నేను పోరాడుతున్న టైంలోని నా పక్కన ఎవరున్నారో వాళ్ళకి ఫిజికల్ అటాక్‌లు కూడా అయ్యేవి. సో నేను నేను ఎవరికీ వద్దు. నేను ఒంటరిగా ఫైట్ చేసుకుంటున్నాను. నా తప్పు నేనే ఫైట్ చేసుకుంటాను అంతే. హ్మ్. ఏందసలు శేఖర్ పాషాతో మీరు ఒకసారి మాట్లాడొచ్చు కదా! తనకి సంబంధం లేదు అని మీరు చెప్తున్నారు. ఒక పక్క అతను కూడా ఒక యాంగిల్‌లో రాజ్ తరుణ్ వైపు నేనున్నా లావణ్యతో నాకు ఇష్యూ కాదని చెప్తున్నాడు. లావణ్యతో ఇష్యూ లేనతను లావణ్య గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాడు? శేఖర్ భాష అనే వ్యక్తి రాజ్ తరుణ్‌కి సపోర్ట్‌గా వెళ్తే రాజ్ తరుణ్‌ని ఎలా సేవ్ చేసుకోవాలా? లేకపోతే రాజ్ తరుణ్ మీద ఏంటి అని చేసుకోవాలి గానీ లావణ్య చెడ్డది, లావణ్య ప్రాస్టిట్యూట్, లావణ్య డ్రగ్స్ అమ్ముతది. ఏంటా మాటలు? వాళ్ళ అమ్మ ప్రాస్టిట్యూట్ చేస్తే ఇప్పుడు చాలా మందొచ్చారు గదా! ఈరోజు అందరూ సపోర్ట్ చేస్తున్నారా? మాట్లాడుతున్నారా? నాకు సపోర్ట్ మీన్ నాకెప్పుడు అంటే మీరు ఏదైతే చెప్పదలుచుకుంటున్నారో దాన్ని మంచిగానే కవర్ చేస్తున్నారనుకోవచ్చా? నేనసలు ఏం కవర్ చేశారో కూడా ఏం చూడలేదు. ముందు నేను చూసా. అంటే ఒక మీడియా ఛానెల్ పైన మీరు దురుసుగా ప్రవర్తించడం. అంటే ఎంతసేపటికి ప్రీతి, ప్రీతి, ప్రీతి అనే టాపిక్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎవరండి? వాళ్ళకేమైనా పోనీ ప్రాబ్లమ్ ఉందా? ఫోన్ పోయిందా? ఎళ్లి లీగల్‌గా చూసుకోమనాలి కానీ, ఇళ్ళ మీదకి గొడవలకి, దాడులకెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు నేనున్నా రాజ్ తరుణ్ మీద గొడవలకి, దాడికెళ్ళానంటే రాజ్ తరుణ్‌తో నాకు ఇష్యూ ఇది ఉంది. ప్రీతికుందా? అటెళ్లి మాట్లాడమని నాతో పర్సనల్‌గా వచ్చి మాట్లాడమనండి.
మా అత్త మామలతో కలిసి వచ్చి వాళ్ళతో ఇష్యూ చేసుకుంటూ సీన్ కోసం చేస్తున్నారు, లేదా నన్ను బ్యాడ్ చేయాలి అని చూస్తున్నారు, న్యూసెన్స్ చేయాలని చూస్తున్నారు అనేది ప్రధానంగా అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ మోటివ్. ఆ మోటివ్ వెనకాల ఉన్నది ప్రీతి వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ చేసింది శేఖర్ భాష. అంతే. మేడం ఒక విషయం చెప్పండి, అంటే రాజ్ తరుణ్ దగ్గర నుంచి నేను ఫైనాన్షియల్ గా ఏమి ఆశించట్లేదు, నేను అతనితో కలిసి జీవితాంతం కలిసి ఉండాలని నా ఫైట్, ఇదేనా? ఉమ్. ఖచ్చితంగా నేను రాస్తరుణ్తో మంచిగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. ఎండింగ్ నాకు క్లోజర్ కావాలి. క్లోజర్ లేకుండా నువ్వు పారిపోయి ఇది చేసి నా మీద నిందలేపిస్తుంటే, అది నువ్వు దూరంగా ఉండి నేను ఎయ్యట్లేదు అంటున్నావు, కానీ ఏపిస్తున్నది నువ్వే అని అర్థమైపోతుంది. అసలు వద్దు అలా. క్లోజర్ లాగా ఇచ్చేసి ఇట్స్ డన్. అంతే, దట్స్ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనీ గురించి, ప్రాపర్టీ గురించి కూడా వద్దు. ఇప్పుడు కూడా వచ్చి రాస్తారని మాట్లాడేస్తే నేను అవే ఇచ్చేసి వెళ్ళిపోతాను. అప్పటి వరకు అయితే నేను ఇవ్వను, నేను వెళ్ళేది కూడా ఉండదండి. బట్ అలాని అంకుల్ ఆంటీని పంపించేయడము ఉండకూడదు అని కూడా కాదు. దే కెన్ స్టే హ్యాపీలీ. మీరున్న విల్లా ఎంత విలువ చేస్తున్నాడు? మేము కొన్నప్పుడు ఎంతో 1.5 ఎంతో అనుకుంటా అండి. ఇప్పుడు అది సమ్ 12-14 crores ఏమో నాకు తెలీదు. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు. బట్ బయట జనాలు అయితే అలాగే చెప్తారు. చివరిగా ఒక ప్రశ్న, రాజ్ తరుణ్ని కలిసే ప్రయత్నం చేస్తారు చేయరా?